హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టేలోని ఏ వీడియోలు కొంచెం లైక్ చేసినా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. నేను పెట్టే వీడియోలు కొంచెం చాలా మందికి రీచ్ అవుతాయి. ఈరోజు మొటిక్కాయ వంకాయ టమోటా వచ్చి పుల్లకూర చేసుకుంటున్నాను రాయలసీమ స్టైల్లో. మొటిక్కాయలు కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం ఉడకనిస్తున్నాను, ఎందుకంటే పులుపు పడిందంటే మొటిక్కాయలు ఉడకవు కాబట్టి. అవి ఉడుకుతూ ఉండగానే పక్కన తర్వాత పెట్టుకుంటున్నాను. స్టవ్ వెలిగించేసి దబరా పెట్టిపోయి మీద నూనె వేయకుండా కొంచెం నెయ్యి వేసేసి, నెయ్యి వేడెక్కేసినాక, నెయ్యి ఎక్కువ వేసుకోకూడదు కదా, నెయ్యి కొంచెం వేడెక్కేసినాక కొంచెం సోపు తిరగబాత గింజలు అవి వేసేసినాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు నుంచి ఒట్టిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసుకొని కలుపుకుంటా ఉన్నాను. ప్రస్తుతానికి పచ్చిమిరపకాయ వేయలేదు. ఈ ఎల్లుల్లిపాయ, ఎర్రగడ్డ నుంచి ఒట్టిమిరపకాయ, కరివేపాకు వేసి బాగా కలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అనేది పోయేలాగా బాగా కలుపుకొని చేసుకోవాలి. ఇలా సంగటి లేకైనా అన్నం లేకైనా చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రాయలసీమలో అప్పుడు మా నాన్నోళ్ళు, మా అమ్మోళ్ళు సంగట్లోకి పులగూర అని వేసుకొని తినేవాళ్ళు. చాలా బాగుంటుందని, చాలా రుచిగా కూడా ఉంటుంది. కాయగూరలు అన్నీ కలిపి కూడా వేసుకుంటారు. నా కాడ ఈ కాయలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఈ కాయలతోనే చేసుకున్నాను. అన్ని మిక్స్డ్, ఎన్ని ఉంటే అన్ని మిక్స్డ్ కాయలతో మొటిక్కాయ, చిక్కుడుకాయ కాయలున్నా అన్నీ వేసుకొని పులగూర రుద్దుకుంటారు. అవి కొన్ని వేసుకొని. కాకపోతే ప్రస్తుతానికి నా కాడ ఉండింది మొటిక్కాయలు, వంకాయలు ఇవే కాబట్టి వీటితోనే పులగూర చేస్తున్నాను. సరిపోతుందిలే అని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడు తిరగబాత వేగిపోయింది. కొంచెం పసుపు ఆనించేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా కలుపుకుంటున్నాను. తిరగబాత వేగిపోయింది కాబట్టి ఇప్పుడు టమోటాలు అనేది వేసేసి కలిపేస్తూ ఉన్నాను. కలుపుకొని బాగా వేయించుకొని తర్వాత దాంట్లో కావాల్సినవి మనం పక్కన ఉడకబెట్టుకున్న మొటిక్కాయలు, వంకాయలు కూడా తరిగి పెట్టుకున్నాను. ఆ వంకాయలు కూడా వేసేసుకున్నాము. ఇలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేస్తున్నాను, తరిగి పెట్టుకున్న వంకాయలు. దీంట్లోకి ఉంటే బెండకాయ వేసుకోవచ్చు, అటు నుంచి చిక్కుడుకాయ వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు, ఏ కాయలైనా వేసుకోవచ్చు. అది కొంచెం మిక్స్డ్ అన్ని కాయలు. కాకపోతే ప్రస్తుతానికి మన కాడ ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు వేసుకున్నాక కొద్దిగా చింతపండు కూడా వేసినాను. మామిడికాయ ఉంటే మామిడికాయ అయినా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ వేసేసి మామిడికాయ కాదు, చింతపండు వేసేసి బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పక్కన మొటిక్కాయలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. వంకాయ, టమోటా అన్నీ మగ్గినాయి కాబట్టి. ఈలోగా మనకు మొటిక్కాయలు ఉడికినాయి. ఆ నీళ్ళు పారిపోసినా ఉంటే దాంట్లో ఉన్నట్టు అంతా పోతుందని చెప్పేసి ఆ నీళ్ళతో సహా పోసేసినాను. ఇప్పుడు వచ్చింది. కొత్తిమీర అనేది వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మనం పప్పు గుత్తితో అట్లా ఉంటే కాయలుగా ఉప్పులుగా ఉంటాయి. ఉడికినా కూడా అలా ఉండడానికి కొద్దిగా పప్పు గుత్తి తీసేసి, పప్పు గుత్తితో కొంచెం నెనుపుకుంటే ఒక మొక్కగా కొంచెం ఉప్పులుగా, కొంచెం మెత్తగా ఒక మొక్కగా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.